హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. ఓం భీమ్ బుష్ ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓం భీమ్ బుష్ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మడికి పర్వాలేదు, వన్ టైం చూడొచ్చు. ఎందుకంటే ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి అయితే చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ అట్టు ఉంటుంది. అండ్ ఈ సినిమాకి ట్యాగ్ లైన్లో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు. అండ్ ఈ ట్యాగ్ లైన్ చూసి నేనైతే ఏదో అనుకున్నా, కానీ ఇందులో లాజిక్స్ ఉన్నాయి, కానీ ఆ లాజిక్స్ని మ్యాజిక్తో కవర్ చేశాడు అనిపించింది నాకైతే. అండ్ సినిమా స్టోరీ విషయానికి వచ్చేప్పుడు ఇందులో మనం ముగ్గురు మెయిన్ లీడర్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెత్త క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ చెత్త క్వాలిఫికేషన్తో ఎలా ఫన్ జనరేట్ చేశారు, ఎలా ఎంటర్టైన్ చేశారు, అందులో లాజిక్స్ ఏంటి, ఆ మ్యాజిక్స్ ఏంటి, అండ్ ఇందులో సంపంగి మహల్ ఏంటి, ఆ మహల్కి సంబంధించిన హర్రర్ స్టోరీ ఏంటి, ఆ స్టోరీని వీళ్ళు ఫన్తో ఎలా ఎంటర్టైన్ చేశారు అనేది మటుకి స్టోరీ. ఇది ఖచ్చితంగా సినిమా చూస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. కానీ ఇది హుషారు సినిమా డైరెక్టర్ తీశారు కాబట్టి దాన్ని అనుకోకుండానే ఈ సినిమా మీద హైప్ అయితే వచ్చింది. మరి ఇది హుషారు సినిమా అంత ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది, కానీ ఇందులో ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే లాజిక్స్ ఉండవు. ఆ లాజిక్స్ని మనం అవాయిడ్ చేయగలిగితే, లాజిక్స్ని అవాయిడ్ చేసి మనం ఓన్లీ మ్యాజిక్ మాత్రం ఎంటర్టైన్ అవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వన్ టైం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఇక సాంగ్స్ విషయానికి వచ్చేప్పటికి సాంగ్స్ కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ సాంగ్స్ లేవు, కానీ ఇందులో మనకు హుషారు ఫేమ్ హీరోయిన్ ఒక స్పెషల్ సాంగ్లో అయితే చేశారు. అండ్ ఇక మన వాళ్ళ మెయిన్ లీడ్ రోల్ చేసిన ముగ్గురు మరి శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, అలాగే ప్రియదర్శి ముగ్గురు కూడా మెయిన్ లీడ్ రోల్స్లో చించిపడేశారు. అండ్ దెయ్యాలతో మాట్లాడే పాత్రలో రాహుల్ రామకృష్ణ, అలాగే కన్య మనసుల్ని చేస్తాను ఫిష్ అనే పాత్రలో శ్రీ విష్ణు, అలాగే ఈ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య నలిగిపోయే పాత్రలో ప్రియదర్శి. అండ్ దీంతోపాటు సంపంగి మహల్, అందులో ఉండే హర్రర్ సీన్స్ అంత భయపెట్టవు, ఎందుకంటే వీళ్ళు చేసే ఫన్ మధ్యలో హర్రర్ సీన్స్ అనేవి అంత భయపెట్టవు అనిపించింది నాకైతే. అంత భయపడలేదు. అంటే రీసెంట్గా వచ్చిన గీతాంజలి సినిమా కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్టే. అందులో సంగీత్ మహల్, ఇందులో సంపంగి మహల్ అని చెప్పి పెట్టారు. రెండు కూడా కొంచెం సేమ్ సిమిలారిటీ హర్రర్ సీన్స్ అనిపించింది. అందుకనే కొంచెం నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఈ సినిమా అంత హర్రర్ అనిపించలేదు నాకు. ఓవరాల్గా అయితే మటుకి ఫన్ అయితే బాగుంది. అండ్ హర్రర్ సీన్స్ కూడా ఉన్నాయి. హర్రర్ సీన్స్ కూడా ఓకే, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తే మాత్రం కొంచెం థ్రిల్ అవుతారు. ఓవరాల్గా అయితే మటుకు వన్ టైం చూడొచ్చు. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మటుకి 2.75 ఇస్తున్నాను. మీరు కూడా చూసుంటే మీకు ఎంత అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.